త్రాహి మాం క్రీస్తునాథ దయ చూడారావే నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరి తీర్చుడు త్రాహి మాం క్రీస్తునాథ దయ చూడారావే నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరితినిప్పుడు గౌవ చెయ్యారాని చెడ్డ కర్మేంద్రియాధీనోడానై గౌవ చెయ్యారాని చెడ్డ కర్మేంద్రియాధీనోడానై రవ్వా పాలై నేనెంతో నెవ్వ పొందితి ప్రవ్వచున్న కొలది పెరగు తరగదు నా పాపరాశి ప్రవ్వచున్న కొలది పెరగు తరగదు నా పాపరాశి యువధనమున చెడిపోతిని నేమి చేతు త్రాహి మాం క్రీస్తునాథ దయ చూడారావే నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరితినిప్పుడు వాక్యంలోకి మనమందరము ఐక్యంగా వాక్యము మనము చదువుకుందాం. ఎందుకనంటే పాత నిబంధన అంశం కొట్టివేయబడి ఉంది అని మనకు కొద్ది రోజుల కింద ఎందుకు కొట్టివేయబడింది పాత నిబంధన, పాత నిబంధనలో మనకి రక్షణ ఉందా లేకపోతే కొత్త నిబంధనలో రక్షణ ఉందా అనేటటువంటి ఆలోచన మనము గమనించాలని, ఎంతమంది అయితే దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారో స్త్రీలైతేనేమి పురుషులైతేనేమి మీరందరూ కూడా మంచి మనసు జ్ఞానం కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలని మనం చేస్తున్నాం. మీ అందరి కంటే నేను ఎంతో తక్కువ గుణంగా ఉంటున్నాను. ఎంతో ఉన్నతమైనటువంటి చదువులు, జ్ఞానవంతులు, విద్యావంతులు ఉన్నప్పటికీ మీరు గమనించాలని మనం చేస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17-18 వచనాలు చదువుతున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17-18 వచనాలు. ధర్మశాస్త్రమునైనను ప్రవర్తన వచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోనేమో గాని ధర్మశాస్త్రమంతయు నెరవేర్చు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్న అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను అని అంటారు. ధర్మశాస్త్రములో ఉన్నటువంటివి. అయితే యెహోవా దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఉంటున్నాడు. ఎందుకంటే యెహోవా దేవుడు ఏదైతే చేయలేకుండా ఉన్నాడో ధర్మశాస్త్రంలో పాత నిబంధనలో యేసుక్రీస్తు వచ్చిన తర్వాత
పాత నిబంధనలో ఉన్నటువంటి అన్ని కూడా కొట్టివేయడానికి ఇక్కడికి వచ్చి ఉంటున్నాడు. అయితే ఒక పుల్లైనను ఒక సున్నైనను తప్పిపోకుండా నెరవేర్చాలా అనేటటువంటి ఆలోచన యేసుక్రీస్తు వారికి యెహోవా దేవుడు చెప్పి ఉన్నాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. నీ బాధను నీ బాధను నీ ప్రయాసమును నీ ప్రయాసమును నీ చేత చేయింపబడిన నీ చేత చేయింపబడిన కఠిన దాసత్వమును కొట్టివేసి యెహోవా నిన్ను నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస గీతము ఎత్తి ఇలాగున పాడుదువు. వాదించిన వారు ఎట్లు నశించిపోయిరి. రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయనో. రేగుచుండేటువంటి పట్టణము ఎలాగో నాశనమయ్యిందో అంటే కఠినమైనటువంటి దాసత్వం చేపిస్తున్నారు. కఠినమైనటువంటి దాసత్వం ఎవరిని చేపిస్తున్నారు? యూదులని, ఇశ్రాయేలీయులను చేపిస్తూ ఉంటున్నారు. కాబట్టి నీ బాధను నీ ప్రయాసమును నీ చేత ఛేదింపబడిన కఠిన దాసత్వమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బాబులోను రాజును గూర్చి అపహాస్య గీతమును ఎత్తి ఇలాగు పాడుదు. అపహాస్య గీతములు బాబులోను దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇశ్రాయేలీయులనైతేనేమి, యూదులనైతేనేమి, ఇంకా ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి వారిని వారిని పొద్దు పడిచినప్పటి నుండి వాళ్ళకి ఎప్పుడైతే భోజనం టైం అవుతుందో అంతవరకు వాళ్ళు అనేకమైనటువంటి ఇటుకలకు గడ్డి, మన్ను, నీళ్లు మోసేటటువంటి వాళ్ళు, గడ్డి తెచ్చేటటువంటి వాళ్ళు, ఆ మట్టిలో తొక్కేటటువంటి వాళ్ళు ఎప్పుడైతే తొక్కకుండా నిలబడి ఉంటున్నారో పైన ఆ దేశంలో ఉన్నటువంటి అధికారులు బెత్తము పట్టుకుంటున్నారంట. బెత్తము ఏమాత్రము నిలబడకూడదు, ఏమాత్రము మాట్లాడకూడదు, ఏమాత్రం కూడా వాళ్ళు ఆలస్యం చేయకుండా ఒక్క సెకండ్ అయినా కూడా వాళ్ళు తప్పిపోకుండా ఇటుకలని తొక్కి ఆ దేశంలో ఉన్నన్నాళ్ళు వారు కఠినమైనటువంటి దాసత్వం బాధింపబడినటువంటి వాళ్ళు నశించిపోయి ఎట్లో నశించిపోయినారు. అందరూ కూడా మేము బలవంతులము. పట్టణము ఎట్లు నశించిపోయేనో దుడ్డు కర్రను మానవుని హతము చేత జనములను క్రూరంగా కొట్టిన ఏలికల రాజదండమును అక్కడ ఉన్నటువంటి మనుషులను రాజు ఏదైతే చెప్తున్నారో అక్కడ ఉన్నటువంటి సైన్యాధికారులు అయితేనేమి వాళ్ళకు అనేక రీతులుగా కొడుతున్నారు, తిడుతున్నారు. అన్నము టయానికి పెట్టడం లేదు, వారికి గుడ్డలు ఇచ్చడం లేదు, స్నానం చేయడం లేదు. కఠినమైనటువంటి దాసత్వం. అయితే అది యెహోవా దేవుడు కనుగొని ఎవరినైతే పంపించాలా అనేటటువంటి ఆలోచన దేవునికి వచ్చినప్పుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించుతున్నాడు ఆ దాసత్వాన్ని కొట్టివేయడానికి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పంపెను. ఆయన
ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులముగా మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను. విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ధర్మశాస్త్రమునకు లోబడినటువంటి వాడాయను. ధర్మశాస్త్రంలో ఏదైతే ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను. ధర్మశాస్త్రమునకు ఎంతో మంది ధర్మము అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళని బాధ పెట్టున్నారు. న్యాయ విరోధముగా న్యాయం చెప్పినట్టే ఉంది, వాళ్ళను కష్టపెట్టినట్టే ఉంది. కొట్టుతున్నారు, తిడుతున్నారు, రకరకాలుగా బాధలు పెడుతున్నారు. కాబట్టి దాన్ని అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలము పరిపూర్ణమైంది కొన్ని వేల సంవత్సరాలు యెహోవా దేవుడు చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. దేవుడు అయితే యేసుక్రీస్తు కాదండి దేవుడు, యెహోవా దేవుని కుమారుడు. యెహోవా దేవుడు యేసుక్రీస్తుని తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. అయితే ఎంతో మంది ప్రతి మానవుడు కూడా 800 కోట్ల జనాభా, అయితే అందరూ కూడా స్త్రీలకే పుడుతూ ఉంటున్నారు. కానీ ఏ మానవుడును యేసుక్రీస్తు అయితే మరియమ్మ కడుపులో జన్మించుతున్నాడు. అయితే ఏ మాత్రం ఆయనలో పాపం అనేది, అబద్ధం అనేది, మోసం అనేది, చక్కెర అనేది ఏ మాత్రం కూడా ఒక్క పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోకుండా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి నీతిమంతుడుగా వచ్చి ఉంటున్నాడు, న్యాయవంతుడుగా వచ్చి ఉంటున్నాడు. కాబట్టి అటువంటి వాడైతేనే ధర్మశాస్త్రానికి లోబడి మన పాపాలను ఆయన మోసుకొని, అందరిని పాపాలను మోసుకున్నటువంటి యేసుక్రీస్తు వారు మనకు ఇక్కడికి వచ్చినందుకు ఎంతో ధన్యులమై ఉంటున్నామని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటున్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు, ఎవరు ఆయన? యేసుక్రీస్తు వారు. ఆయన నీ చిత్తమును నెరవేర్చుటకు ఈ లోకానికి నేను వచ్చి ఉంటున్నాను అని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. యెహోవా దేవుడు ఏదైతే చెప్పింటున్నాడో యేసుక్రీస్తు వారికి దాన్ని మాత్రం నెరవేర్చడానికి వచ్చి ఉంటున్నాడు. కానీ తన సొంత మాటలతోడు, తన ఆలోచనతోడు చెప్పడానికి ఈ లోకానికి రాలేదు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుతున్నవి. రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేస్తున్నాడు. అయితే రెండవ దానిని స్థిరపరచుటకు అంటే రెండవది యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కొత్త నిబంధన. అయితే ఎంతో మంది మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలని చెప్తున్నారు. బాగా జాగ్రత్తగా ఆలోచించి వినాలని మనం చేస్తున్నాను. ఈ 4 సువార్తలు అయితే యేసుక్రీస్తు వారు మాత్రమే ఏదైతే మాట్లాడినాడో, ఏదైతే మహత్కార్యాలు, సూచన క్రియలు చేసి ఉంటున్నాడో అవన్నీ మాత్రమే నలుగురు ఒక్కొక్క రీతిగా ఆయనకు సాక్షులుగా వ్రాయబడి ఉంటున్నాయి. ఆయన చెప్పినటువంటి మాటలు సాక్షులుగా ఉంటున్నారు నలుగురు.
కానీ 4 సువార్తలని ఇతరమైనటువంటి డినామినేషన్ వాళ్ళు ఏదో చెబుతూ ఉంటున్నారు, కానీ అదంతా కాదు. ఇప్పుడు 4 సువార్తలు కూడా పాత నిబంధనలోకి జమై ఉంటున్నవి, పాత నిబంధనలోకి జమై ఉంటున్నవి. ఆయన యేసుక్రీస్తు వారు, యెహోవా దేవుడు పాత నిబంధనలోనే యేసుక్రీస్తు వారు పుట్టించున్నారు. పాత నిబంధనలోనే ఆయన 33.5 సంవత్సరాలు జీవించి ఆయన చెప్పినటువంటి మాటలు పాత నిబంధనలోనికే జమైతున్నవి అని లెక్క ఉంది. అయితే కొత్త నిబంధన ఎప్పుడు? అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం నుండి కొత్త నిబంధన. ఆయన చనిపోయి ఎప్పుడైతే తిరిగి లేచింటున్నాడో అప్పుడు మాత్రమే కొత్త నిబంధన అని మనకు తెలియజేస్తూ ఉంటున్నది. కాబట్టి మీరందరూ కూడా బాగా ఆలోచించాలని మనం చేస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. 8, 7వ వచనం. ఏలయనగా 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 ఆ మొదటి నిబంధన ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశము ఉండనేరదు. అయితే ఒకను సాక్షి అది అబద్ధంగా చెప్పింటాడు, లేకపోతే తప్పు చెప్పింటాడు, నా మాటలు నెగ్గాల అనేటటువంటి. అయితే కాబట్టి పాత నిబంధనలో తప్పులు ఉంటున్నాయి కాబట్టి రెండవ దానిని స్థిరపరచుటకు యేసుక్రీస్తు వారు వచ్చి ఉంటున్నారు. రెండవ దానిని స్థిరపరచడానికి వచ్చి ఉంటున్నాడు. అంటే మానవులు సమానమైనటువంటి రాజులైతేనేమి, ప్రధానులైతేనేమి, ఎంతో మంది రకరకాలుగా ఉన్నటువంటి జాతుల వారైతేనేమి, వాళ్ళందరూ కూడా స్త్రీ నుండే పుట్టింటున్నారు, కానీ ఇతరమైనటువంటి వాళ్ళ నుండి పుట్టలేదు అని మనకు ఏటగా తెలియజేస్తూ ఉంటున్నది. యేసుక్రీస్తు వారు స్త్రీ ఎందుకు పుట్టింటున్నారు అంటే, ఎందుకు ఆయన నీతిపరుడు, న్యాయమైనటువంటి వాడు, ఏలాంటి అబద్ధమును లోటుపాటలు లేనివాడు కనుక ఆయన మన పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడని మనము నమ్ముతూ ఉంటున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ అధ్యాయం 4వ వచనం. 4వ వచనం. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులమని తీర్చబడు వారు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. గమనించండి, బాగా ఆలోచించాలి. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులమని తీర్చబడు వారు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. కృపలో నుండి కూడా వాళ్ళు తొలగిపోయారు. బాప్తిసం ఇస్తున్నారు, ఎంతో మంది చిలకరిస్తున్నారు, కుసబెట్టి ముంచుతున్నారు. అయితే యేసుక్రీస్తు కాలంలో యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచినాడు కాబట్టి బాప్తిసము తీసుకునేటటువంటి వాళ్ళు, ఇచ్చేటటువంటి వాళ్ళు సమాధి చేయబడినట్టు బాప్తిసము తీసుకుంటేనే మాత్రము ఆయన బిడ్డలై ఉంటున్నారు, ఆయన కుమారులై ఉంటున్నారు, ఆయన మాటలు విన్నటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. లేకపోతే ఏం చెప్తున్నాడు? మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులమని తీర్చబడు వారెవరో. ధర్మశాస్త్రము వలన అనేకమైనటువంటి డినామినేషన్ వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉంటారు, ధర్మశాస్త్రాన్ని చెప్తూ ఉంటున్నారు. రాజులు ఈ రకంగా చేసినారు, యాజకులు ఈ రకంగా చేసినారు, అన్య దేవతలు ఈ రకంగా చేస్తున్నారు అని చెబుతూ ఉంటున్నారు. కానీ ఇక్కడ బాగా గమనించండి, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులమని తీర్చబడు వారెవరు వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. బొత్తిగా కృపలో నుండి
తొలగిపోయి ఉన్నారు, కృపలో నుండి కూడా తొలగిపోయి ఉన్నారు. కొద్దిగా తీసేసినారు, ఇక తీసిపడేసిన కనుక మళ్ళా రానివ్వరు. ఒక తప్పును అయితే కొట్టేసిన తర్వాత మళ్ళీ అది రైట్ అని మాత్రము ఎవరు చెప్పడం లేదు. జడ్జి అయితేనేమి, న్యాయాధిపతులు అయితేనేమి, ప్రధానులు అయితేనేమి, ఇంకా ఎవరైనా సరే, కానీ ఒక్కసారి తప్పును కొట్టేసిన తర్వాత మళ్ళీ అది రైటు అని మాత్రము యుద్ధనీక వీలు లేదు. కాబట్టి మీరు ధర్మశాస్త్రం వలన నీతిమంతులము అని మాత్రం మీరు అనుకునవాకండి. ఎబ్రీయులకు రాసిన ఒక పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. 8వ అధ్యాయము 13వ వచనం. ఆయన కొత్త నిబంధన అని చెప్పుట చేత ఆయన కొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేయుచున్నాడు. మొదటిది పాతదిగా చేస్తున్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అది అదృశ్యమగుటకు నివారణమగుటకు సిద్ధముగా ఉంది. ఆయన కొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతది ఉడిగిపోనో అది అదృశ్యమగుటకు సిద్ధంగా ఉంది, తీసేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18, 19 వచనాలు. 7వ అధ్యాయము 18, 19. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ శుద్ధి కలుగజేయలేదు గనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుకున్నాము. దీని నుండి మనము చేరుకున్నాం, కానీ ఇంకా ఏ దాని నుండి కూడా చేరలేము. ఆ ధర్మశాస్త్రము దేనిని సంపూర్ణ సిద్ధి చేయలేదు గనక, ఆ ధర్మశాస్త్రం ఏ దాన్ని కూడా సంపూర్ణ సిద్ధి చేయలేదు గనక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుతున్నాము. అంతే, పాత నిబంధన నుండి చేరలేము. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం, 14, 15. 9, 14, 15. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. మనస్సాక్షిని ఎంతో శుద్ధిగా చేయను. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యేసు యొక్క రక్తము నిర్దోషి అయినాడు ఆయన. అంటే ఎంతోమంది రాజకీయవేత్తలు, అక్కడ ఉన్నటువంటి రాజులప్పుడు ఆయనను పట్టుకోవాలా, చంపాలా అనేటటువంటి ఎందుకు బోధిస్తున్నాడో మనకు మోషే గారు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఉంటున్నాడే. ధర్మశాస్త్రం చొప్పున మనం నడచాలని మనం అనుకుంటుంటే
ఇతను కొత్త బోధ బోధిస్తున్నాడు అని యేసుక్రీస్తు మన ఎంతో మంది ఆయన మీద పగపట్టింటున్నారు. కానీ ఎంతమంది ఏం చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులైతేనేమి, అక్కడ ఉన్నటువంటి అధికారులైతేనేమి ఆయన నిర్దోషి అని ఎప్పుడు తేలింది? ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత నిర్దోషి అని ఆయన రక్తం ద్వారా నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు నిర్జీవ క్రియలను విడిచి నిర్జీవ క్రియలు ఏంటి? అపలాలు కొడుతున్నారు, లేకపోతే తాళాలు కొడుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు, హార్మాన్ వాయిస్తున్నారు, హల్లెలూయా అంటున్నారు, ప్రయత్నాలు అంటున్నారు. అవన్నీ ఎందుకయా? పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద ఉండు నీళ్ళే అందే గాని దేని రూపమును నీవు పెట్టుకొని పూజింపకూడదు. పైన ఆకాశం అందైనను, కింద భూమి అందైనను, భూమి కింద ఉన్నటువంటి నీళ్ళ అందైనను ఏ రూపము పెట్టుకొని నువ్వు పూజింపకూడదు. అంటే అటువంటి యేసుక్రీస్తు పూట గాని, యెహోవా దేవుని పూట గాని నువ్వు పెట్టుకొని మీరు పూజించవాకండి. అయితే ఒకరోజు అనేక రీతిలుగా ఒక పాస్టర్ని ఒక ఆయన హైదరాబాద్ లో పిలిపినప్పుడు అక్కడ ఒక శాఖలాయన ఏం చేసిందంట, మాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి మీరు అన్నప్పుడు అతను వచ్చినప్పుడు ఆయన ఇంట్లో ఉంది. అమ్మా ఉన్నావా అంటే ఉండమ్మా, ఉండ సార్ అంటే ఆయన పాస్టర్ గారు ఎప్పుడైతే లోనికి అడుగు పెట్టినాడో చుట్టుముట్టు దేవతలే కనబడుతున్నాయట. ఏం దేవతలు? ఆమెకు నచ్చిన దేవుడు పెట్టుకుంది. వెంబడే పొద్దున్నే లేయడము, పటాలు కూర్చడం, ఆ పటాలకు పూలదండ వేసేది. అయితే మధ్యన యేసుక్రీస్తు పూట పెట్టిందట. మధ్యాహ్నం మాత్రం యేసుక్రీస్తు పూట పెట్టింది. అయితే యేసుక్రీస్తు పూటకు మాత్రం దండ వేసింది. అమ్మా ఎందుకమ్మా ఇంత దేవతలను పెట్టుకున్నావు, వీళ్ళంతా నీ దేవుళ్ళు కదా అంటే అవసరాలండి. మరి ఎందుకమ్మా ఇప్పుడు ఇంతమంది దేవతలకు పూలదండలు వేసినావు, మరి యేసుక్రీస్తు పూట కూడా పెట్టుకున్నావు నువ్వు, కానీ ఆయన పూటకి ఎందుకు పూలదండ వేసిలేవు నువ్వు అని అడిగినప్పుడు పాస్టరు, అయ్యా సార్ వీళ్ళంతా చచ్చిపోయినారు కానీ మళ్ళీ లేయలే, వీళ్ళంతా చచ్చిపోయినారు మళ్ళీ తిరిగి లేయలే. ఈయన యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచినాడు కాబట్టి ఈయనకు నేను పూలదండ వేయను అని చెప్తున్నాను. చూడ ఆమెకు ఎంత ఆలోచన, ఎంత తెలివి అంటే తెలియక దేవతల్ని పెట్టుకుంది, కానీ తెలిసినటువంటి మాట మాట్లాడింది. అమ్మా ఈ దేవతలంతా తీసేయి అని ఎమ్మడే తీసి పడేస్తున్నాను. కాబట్టి మనము కూడా అన్యులమే, యూదులం కాదు, ఇశ్రాయేలీయులం కాదు. అనేకమైనటువంటి మన తాత ముత్తాతలు అన్ని దేవతలకు అనుసరించి మొక్కేటటువంటి వారు. మనకు పాత నిబంధన కొట్టివేయబడింది కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్ముకొని పరలోక రాజ్యంలో ఉండాలా అనేటటువంటి ఆలోచన మనకు కలగాలని మనం చేస్తున్నాం. కానీ నిర్జీవ వస్తువులు ఏంటికి పనికిరావు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24 నుండి 27 వరకు చదువుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24 నుండి 27 వచనాల వరకు చదువుకుందాం. 24 నుండి 27. కాబట్టి మనము విశ్వాసము వలన నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను. ధర్మశాస్త్రము అయితే విశ్వాసము వెళ్ళడాయను గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము. యేసుక్రీస్తునందు విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు.
క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. క్రీస్తు యేసునందు నమ్మి బాప్తిసం తీసుకొని ఉంటున్నారు. కాబట్టి ఆయననే క్రీస్తు నమ్ముకోవాలి కానీ ఇంకా ఇతరమైనటువంటి దేవతలు మనకు ఏది కూడా మనం చనిపోయిన తర్వాత పరలోకములో మనకు స్థానం ఉంటుంది. అయితే అన్ని దేవతలను అనుసరించినటువంటి వాళ్ళు తీర్పు రోజు వాళ్ళు ఒక పక్క నిలబడుతుంటున్నారు. అది వచ్చే వారం చెప్తున్నాం. కాబట్టి మనము విశ్వాసం వలన నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు వద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయన. ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడైంది. ఆయనకి అంత విద్యలు నేర్పిస్తుంది. దాంట్లో ఏదైతే మోసము, ఏదైతే టక్కరి, ఏదైతే కఠినమైన దాసత్వమును మన మీద చిలాయించుతున్నారో అది బాల శిక్షకుడయ్యా. ఇంకా దాని కింద ఉండకూడదు. మనకు పని మనం అనుకోవాలి. అయితే విశ్వాసము వెళ్ళడాయని కనుక ఇక బాల శిక్షకుడి క్రింద ఉండము. యేసుక్రీస్తు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. విశ్వాసం వలన దేవుని కుమారులమై ఉంటున్నాము. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తుని ధరించుకొని ఉన్నాము. రోమపత్రిక 8వ అధ్యాయము 1-2. రోమపత్రిక 8వ అధ్యాయము 2:1-2. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడే చేసెను. గమనించండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునొచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. అంటే ఇక్కడ దేవుడు అనుంది. గమనించండి బాగా. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను దానిని దేవుడు చేసెను. అంటే ఇక్కడ 2 అర్థాలు అవుతుంది. దేవుడు అంటే యేసుక్రీస్తును కూడా దేవుడు అంటున్నారే మళ్ళా మీరు. యెహోవా దేవుడు. అయితే యెహోవా దేవుడు యేసుక్రీస్తుకు ఇచ్చినాడు. అది దేవుడు. దానిని దేవుడు చేసెను. మళ్ళా గమనించిన బాగా చదువుకోండి. 2వ వచనం. యేసుక్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. యేసుక్రీస్తును పంపించినందుకు ఆయన చేసినాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15. 2వ అధ్యాయం 14-15. ఆయన మన సమాధానమయుండి నీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఆయన మన సమాధానమయుండి నీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. మధ్య గోడను పడగొట్టినాడు.
ఎక్కడుంది మధ్య కూడా? అయితే యూదులకి, ఇశ్రాయేలీలు, అక్కడ అన్ని జనులు ఉంటున్నారు ఎంతో మంది. కానీ వాళ్ళకు దేవుడే యెహోవా దేవుడు. క్రైస్తవులకి, యూదులకి, ఇశ్రాయేలీలకు కూడా దేవుడే, అన్య జనులకు కూడా దేవుడే. కాబట్టి మధ్య గోడని పడగొట్టి మన ఉభయులను ఏకం చేసి ఉంటున్నాడు. మీరు మేము అందరం ఏకంగా ఉండాలి ఇప్పుడు అనేటటువంటి ఉద్దేశంతో యేసుక్రీస్తు వారు చేసి ఉభయులను ఏకం చేసి మధ్య గోడను పడగొట్టింటున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 9, 10, 11 వచ్చిన. మొదటి కొరింథీ 13వ అధ్యాయము 9, 10, 11. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుదుము, కొంత మట్టుకు ప్రవచించుతున్నాము. కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టాలు మానివేసి తిని. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుతున్నాం. కొంత మట్టుకే. కొంతమంది ఊక అంటుంటారు, అయ్యా క్రైస్తవులు వాక్యం చెప్తున్నారు, లేకుంటే పాటలు పాడుతున్నారు అని అనుకుంటుంటారు. కానీ కొంతమంది మనము కూడా అన్యులు ఏం చేస్తున్నారు? కొంత మట్టుకు ఎరుగుదుము కానీ కొంత మట్టుకు ప్రవచించుతున్నాం, చెప్తున్నాం. ఎంతో మంది వాక్యాన్ని చెప్తుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. కాబట్టి దాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. నిరర్థకమైంది పాత నిబంధన, నిరర్థకమైంది. పూర్ణమైనది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అది నిరర్థకమైంది. ఇప్పుడు ఒక మనిషికి శిక్ష వేసింటాడు జడ్జి, ఆయనకి గల్లకి ఉత్తరం అయిపోయింది, తీర్పు ఇచ్చేసినాడు అన్నప్పుడు అక్కడ ఇంకొక సాక్షి కూడా ఉంటున్నాడు. అయ్యా ఇక్కడ ఒక సాక్షి ఉన్నాడు, ఆ సాక్షిని ప్రవేశపెడతాం మేము అన్నప్పుడు సరే అన్నప్పుడు తీర్పు ఇచ్చే టైంలో ఆ సాక్షి వచ్చి అయ్యా ఏమాత్రం కూడా తప్పు చేయలేదు అని ఆ సాక్షి చెప్పినప్పుడు అది మొదటి దానిని కొట్టేసి అతనికి తీర్పు గల్లు వెయ్యకుండా కొట్టి వేస్తూ ఉంటున్నాడు, ఇతని నిర్దోషి అని చెప్తున్నాడు. కాబట్టి పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టాలు మానేసి తిని. ఇప్పుడు పెద్దవాడినైనాను, పిల్లవాని చేష్టాలు మానేయాలి. అన్ని దేవతలకి మొక్కేది మానేయాలి. పాత నిబంధన చదివేది మానేయాలి. ఎందుకంటే దాంట్లో మనకు ఇంకా లేదు, అది పిల్లవాని చేష్టాలు ఉన్నాయన్నమాట. పాత నిబంధనలో పిల్లవాని చేష్టాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు పెద్దవాళ్ళు అయినారు, పిల్లవాని చేష్టాలు మానేసి పెద్దవాని చేష్టాలు చేసుకొని ఉండాలా. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటల్ని వినాలా. ఆయన ద్వారానే మనకు రక్షణ ఉంది. ఇతరమైనటువంటి పాత నిబంధన ద్వారా రక్షణ లేదు. అవన్నీ పిల్లవాని చేష్టాలుగా ఉంటున్నాయి. అయితే ఇంకా ఆఖరిగా ఒక వచనం తీసుకొని ముగించుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14, 15, 16 3 వచనాలు. మరియు వారి మనసులు కఠినములాయను గనక నేటి వరకును పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి అది క్రీస్తునందు కొట్టివేయబడనని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకును మోషే గ్రంథమందు వారు చదివినప్పుడు
చదివినప్పుడల్లా, మోసే గ్రంథమందు వాళ్ళు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది గాని ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ ప్రభు వైపునకు ఎల్లప్పుడూ వారి వారి హృదయము ప్రభువునందు ఎప్పుడు తిరుగునో ఎప్పుడు తిరుగునో అప్పుడు అప్పుడు ముసుగు తీసివేయబడును. అప్పుడు ముసుగు తీసివేయబడను. ఆలోచించండి. 3వ అధ్యాయము 14వ వచనం. మరియు వారి మనసులు కఠినములాయను గనుక మేము కూడా దేవుని వాక్యాన్ని చెప్తున్నాము, పరిశుద్ధ గ్రంథాన్ని చెప్తున్నాము. అనేకమైనటువంటి ప్రవర్తలు మోసి ఉన్నారు, ఎస్ఐ ఉన్నారు, ఇరమయ ఉన్నారు, రకరకాలుగా ప్రవర్తలు ఉంటున్నారు. వాళ్ళు రాసినటువంటి మాటలే చెప్తున్నాము అని అంటున్నారు. కాబట్టి అది కాదు, వారి మనసులు కఠినంగా ఉన్నాయి ఆ మాటలు గనక నేటి వరకును పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడనని వారికి తేటపరచబడక కొట్టివేయబడింది అని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలచున్నది. ఇంకా ముసుగేసుకున్నారు రెండు కూతుర్లక. అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి తాళబొట్టు కట్టాక ఇంకా ముసుగు మూస్తారా, చేస్తారా? ముసుగు తీసేసే తాళబొట్టు కడుతున్నాడు. అయితే ముసుగు తీసేసినాక కూడా ఇంకా ముసుగే చదువుకుంటా ఉంటే పాత నిబంధనని చెప్పుకుంటా, పాత నిబంధనని మీరు ప్రార్థన చేసుకుంటా, తాళాలు కొట్టుకుంటా, తప్పట్లు కొట్టుకుంటా ఉంటే ఎట్లా ఉంటున్నారు మీరు? క్రీస్తునొద్దకు మీరు చేరలేదు. కఠినమైనటువంటి హృదయాలే మీలో ఉంటున్నాయి ఇంకా. కాబట్టి ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడను. ప్రభు వైపు ఎప్పుడైతే తిరుగుతుందో అప్పుడు మీ ముసుగు తీసివేయబడుతుంది. పరలోక రాజ్యములో ఉంటున్నారు. అయితే పాత నిబంధన చదువునప్పుడల్లా మీరు అదే ఉంది కానీ మోస గ్రంథాన్ని ఎప్పుడైతే చదువుకుంటున్నారో అదే ఉంది కానీ ప్రభు వైపు మీరు తిరగలేదు. కాబట్టి ప్రభు వైపు ఎప్పుడు తిరుగుతున్నారో అప్పుడు ఆ ముసుగు తీసిపడవేసి ఆయన కుమారులుగా, ఆయన బిడ్డలుగా ఉంటూ ఉన్నామని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటున్నది. ఇంతటితో వాక్యాన్ని ముగిస్తూ ఉంటున్నాం. అయితే ఇందులో కొన్ని భాగాలు ఉంటున్నాయి. వచ్చే బుధవారం మనం చూసుకుందాం. ఇంతటితో మనం చేస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాం. మంచిదండి. చక్కని వాక్యాన్ని మనం విన్నాం. 2 భాగాలుగా ధర్మశాస్త్రాన్ని మనకు బోధించి ఉన్నటువంటి దైవజనుల్లోకి సాగబడి దేవుని స్తుతిస్తూ ధర్మశాస్త్రము ఎవరికి ఇచ్చాడు? ధర్మశాస్త్రము ద్వారా మరి వారి పాపములు ఎలా అవుతాయి? ఆ ధర్మశాస్త్రము మరి దీనికి సంపూర్ణ శుద్ధి కలిగజేయనప్పుడు దేవుడు ఏదైతే ముందు ఇవ్వబడినటువంటి ఆజ్ఞను బలహీనపరుస్తున్నారో దానిని మరి రాసినటువంటి వాడే మరి నెరవేర్చి కొట్టివేసి ఉన్నాడు. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అని మనకు మొదటి భాగము, 2వ భాగాన్ని కూడా మనం తెలుసుకొని ఉన్నాం. మనం ఇప్పుడు మరి పాత నిబంధన ప్రకారం ధర్మశాస్త్రం కింద మనం లేమని, కొత్త నిబంధన కింద ప్రపంచ క్రైస్తవ్యం అంతా ఉందని, పాత నిబంధన క్రీస్తులందరూ మనం నడిపించడానికి మార్గశిక్షకుడే అని, ఆ పాత నిబంధన మరి ద్వారా ఎవరునో దేవుని ఎదుట నీతివంతుడు కాలేదని మనకెన్నో విషయాలను బోధించినటువంటి మరి పెద్దలు లోకేష్ ఆనబడి దేవుని శుద్ధిస్తూ ఇంకా అనేక విషయాలను ముందున్నటువంటి మన సమయంలో నేర్చుకొని మనం నేర్చుకొని మన గ్రామంలో కూడా అనేక మందికి
నేర్చుకునేటటువంటి విధంగా బోధించడానికి దేవుడు మార్గాన్ని తెలిసి ఉన్నాడు అన్నటువంటిది మనం చేస్తూ ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి మా కన్న తండ్రి, పాత నిబంధన గురించి నేను మరి 2 భాగాలుగా నేను మరి దైవజనులు ఒకేసారి గారి ద్వారా చక్కగా నీవు మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంకా అనేకమైన సంగతులు నేను ధర్మశాస్త్రం కింద ఎలాగైతే నీటికి కూడా మరి ముసుగు వేసుకొని ఉంటున్నారు, అలాంటి ముసుగును తీసి కొత్త నిబంధన మధ్యవర్తైనటువంటి క్రీస్తునందులను నైనా కొత్త నిబంధనలోకి నడిపించి పనివారిగా, సేవకులుగా, పనిముట్లుగా వాడటం మనం కోరుకుంటూ వాక్యమైనటువంటి అందరి ఆత్మీయ సంబంధంగా దీవించి వరదీవులో ఇలాంటి ఆత్మీయతను పెంపొందించుకునే విధంగా ధర్మశాస్త్రం కూర్చిన అనేక సంగతులను తెలుసుకొని నేను మరి ఆత్మీయ స్థితిలోకి ఎదగటానికి మాటలను ఉపయోగపడేటువంటి విధంగా మనం వాడుకోవడానికి సహాయం నేర్చుకున్నామని ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఆత్మిక సహవాసం కూడినటువంటి పిల్లలందరికీ బోధించినటువంటి నేను మరి లోకేశాన్ని సకల పరిశుద్ధులను మా గ్రామంలో ప్రపంచంలో ఇష్టాన్ని నెరవేర్చే వాళ్ళందరికీ పిల్లలకు సదాకాలంతో అందరికీ